తేజ గారు సార్ మీ సినిమాలు అన్నీ చూస్తుంటే అంటే అద్భుతం, తర్వాత హనుమాన్, ఇప్పుడు ఇది మిరాయి, ఈ 3 సినిమాలు కూడా సూపర్ న్యాచురల్ పవర్స్ అంటే ఒకే కాన్సెప్ట్లో వస్తున్నాయి. ఏంటి అంటే ఇది అనుకోకుండా సెలెక్ట్ చేసుకున్నారా లేకపోతే కావాలనేది చేసుకున్నారా? ఇవి సూపర్ న్యాచురల్ పవర్స్ సూపర్ న్యాచురల్ పవర్స్ ఏమీ అన్నిట్లో ఉండవండి. అద్భుతంలో లేదు, జాంబీ రెడ్డిలో లేదండి. అవి ఫ్యాంటసీ ఫిలిమ్స్ బేసిక్గా అన్నీ కూడా ఫ్యాంటసీ ఫిలిమ్స్, కానీ సూపర్ న్యాచురల్ పవర్ ఫిలిమ్స్ కాదు. ఓన్లీ హనుమాన్ ఒక్కటే సూపర్ న్యాచురల్ పవర్స్ హీరోకి వస్తాయి తప్పితే మిగతా అన్ని ఫ్యాంటసీ ఫిలిమ్స్. ఇది కూడా ఒక ఫిక్షన్ అండ్ ఫ్యాంటసీ మిక్స్ చేసిన జానర్ అండి. నాకు అలాంటి సినిమాలు చూడడానికి చాలా ఇష్టం. సో వై నాట్ మనం ట్రై చేసి అలాంటి ఎందుకు అచీవ్ చేయలేమని ట్రై చేస్తున్నాం అంతే. సూపర్ యోధుడు అంటే బాగా కండలు పెంచేసి బాగా బీభత్సంగా ఉంటుంటారు కదా, మీరు స్లిమ్గా ఉన్నారు, మరి దీనికి ఏమైనా కసరత్ చేస్తున్నారా? బాడీ బిల్డప్కి ఏమైనా ఉందా లేదా? మళ్ళీ అదే క్వశ్చన్. మీరు చేయమంటే చెప్పండి సార్, చేసేస్తాను ఒకసారి 6 ప్యాక్. మళ్ళీ అదే అడుగుతున్నారు. కాదు అంటే అది అవసరం లేదు సార్. అంటే కథ మనకి కావాలంటే కథ సపోర్ట్ చేస్తూ ఉంటే అది అవసరం లేదు. కథ అవసరం అయితే చేయొచ్చు, అంతేగాని అదేదో నేను చూపించుకోవడానికి నేను చేయడానికి చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. మలేషియాలో మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకున్నారంట సార్ మలేషియాలో మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకున్నారంట. అవును సార్. అదే దాని గురించి ఏమైనా చెప్తారా మరి? అంటే సినిమాకి ఒక ఫారెన్ యాక్షన్ మాస్టర్ చేశారు సార్, యాక్షన్ కొరియోగ్రాఫరు. సో ఆయన ఒక 10 days ట్రైనింగ్ ఇస్తాను రమ్మంటే నేను వెళ్ళి ట్రైనింగ్ తీసుకుని రావడం జరిగింది. అండ్ అవన్నీ కూడా ఓన్లీ సినిమాని ఎఫెక్టివ్గా ఆన్ లొకేషన్ ఎంత ఎఫెక్టివ్గా చేయగలుగుతాం, నన్ను డూపులు లేకుండా, హెడ్ రీప్లేస్మెంట్లు లేకుండా, అక్కడికి వెళ్ళాక డెసిషన్లు తీసుకోకుండా ఫుల్ వెల్ ప్రిపేర్డ్గా ఉండడానికి నేను ఇందాక అదే అన్నాను. ఈ సినిమాకి మేము మా 100% ఇచ్చి మా ప్రయత్నం అయితే మేము చేస్తామని. దాంట్లో ఒక భాగమే ఏ ట్రైనింగ్ తీసుకున్నా ఏం చేసి